హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు. అదేంటంటే, మనం మనస్ఫూర్తిగా ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి, మనకు అవసరమైనప్పుడు ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరి రూపంలో మనకి హెల్ప్ అందుతుంది. ఇది నిజం. కావాలంటే ఎప్పుడైనా మీరు గమనించి చూడండి. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుని చూడండి. మీరు ఎవరికైనా మనస్ఫూర్తిగా హెల్ప్ చేసి చూడండి. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు హెల్ప్ అందుతుంది. సరే, ఇంతకీ ఈ కథ పేరు చెప్పలేదు కదా. ఈ కథ పేరు ఉపకారం. ఇంతకీ ఈ ఉపకారం అంటే ఏంటి? హెల్ప్. ఈ హెల్ప్ లేకపోతే మంచి చేయడం ఏదైనా అనుకోండి. ఇది ఎవరికి అందింది, ఎలా అందింది అనేదే కథలో చెప్పుకోబోతున్నాం. ఈ కథలో ఒక అడవిలో ఒక మహావృక్షం పైన చాలా పక్షులు ఉన్నాయి. దాని కింద ఒక ఎలుగుబంటి బేర్ ఉందన్నమాట. దానికి దగ్గరలోనే ఉన్న పొదలో ఒక జింక కూడా ఉంది. ఇవన్నీ ఒకచోట నివసిస్తున్నాయి. ఒక రోజున ఎలుగుబంటి జబ్బున పడి ఆహారం కోసం ఎటూ వెళ్ళలేక మూలుగుతూ ఉంది. మనకంటే జ్వరం వస్తే మన ఇంట్లో బియ్యం ఉంటాయి, పాలు ఉంటాయి ఫ్రిడ్జ్లో, లేకపోతే కూరగాయలు ఉంటాయి, ఏదో ఒకటి చేసుకుని తింటాం కదా. కానీ యానిమల్స్కి అలా కాదు. మనలాగా పోగేసుకుని తినే అలవాటు వాటికి ఏమి ఉండదు. అవి ఏ రోజు ఫుడ్ ఆ రోజు హంటింగ్ చేసుకుని తింటాయి. ఓకేనా? లేకపోతే వెజిటేరియన్స్ ఏనుగులాగా వెజిటేరియన్ ఏ పళ్ళో కాయలో కూరలో ఇట్లా అవి అప్పటికప్పుడు తెంపుకుని తింటాయి తప్ప మనలాగా స్టాక్ పెట్టుకోవన్నమాట. సో మూలుగుతూ వెళ్ళలేక పడుకుంది. అప్పుడు పొదలో జింక ఉంటుంది కదా కింద, ఆ చెట్టు కింద. జింక ఎలుగుబంటి అవస్థను చూసి జాలిపడి అడవంతా తిరిగి కొన్ని పళ్ళు తెచ్చిపెట్టింది. ఎలుగుబంటి జింక తెచ్చిపెట్టిన పళ్ళు తిని నెమ్మదిగా తేరుకుని జింక చేసిన ఉపకారాన్ని మెచ్చుకుంది. అంటే అది చేసిన హెల్ప్ని మెచ్చుకుంది అనమాట. అప్పుడు చెట్టుపైన ఉన్న పక్షులు కూడా భల్లూకానికి జింక చేసిన మేలును చూసి దాని ఉపకార గుణాన్ని మెచ్చుకున్నాయి. అంటే భల్లూకం అంటే ఎలుగుబంటి అంటే బేర్. ఓకేనా? జింక ఆ బేర్కి చేసిన హెల్ప్ని ఇవి కూడా మెచ్చుకున్నాయి. ఒక రోజున జింక అడవిలో పచ్చిక కోసం తిరుగుతుంది. జింక ఏం చేస్తుంది? గడ్డి తింటుంది కదా. అటు ఇటు తిరుగుతూ పచ్చగా ఉన్న పచ్చిక తింటూ ఉంటుంది. ఒకసారి దాన్ని చూసి పులి వెంటపడిందనమాట. జింక పులి నుంచి తప్పించుకోవడానికి చాలా వేగంతో పరిగెత్తుతుంది. ఈ దృశ్యాన్ని చెట్టుపైన ఉన్న పక్షులు చూసి జింకను ఎలాగైనా రక్షించాలి, అరే మన జింక ఇది, మన ఫ్రెండ్ అని అనుకుని వెంటనే అవన్నీ రివ్వున ఎగిరిపోయి వెంట పడుతున్న పులిని కళ్ళని చుట్టేశాయి. అంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం అనుకో, మన కళ్ళు ఎవరైనా క్లోజ్ చేశారనుకో, మనం ఎలా వెళ్తాం? మనకు ఎలా అర్థమవుతుంది? మనం ముందు వెళ్తున్నప్పుడు అంటే రోడ్డు మీదే వెళ్తున్నాం, సడన్గా ఎవరైనా కళ్ళు మూసారనుకో ఎలా? మనం పడిపోమా? అలాగే ఈ బర్డ్స్ అన్నీ ఏం చేశాయి? ఆ చెట్టు మీద ఉన్న బర్డ్స్ అన్నీ పులికి కళ్ళు కనపడనీయకుండా వాటికి అడ్డేసాయి అనమాట. అంటే పులి పరిగెడుతుంది జింక వెనకాల, ఫాస్ట్గా పరిగెడుతుంది, ఇది ఫాస్ట్గా పరిగెడుతుంది. అప్పుడు వెనకాల సడన్గా ఈ పక్షులు అడ్డం రావడం మొదలుపెట్టింది దాని కళ్ళ ముందు. అంటే ఆల్మోస్ట్ ఒక బ్లైండ్ ఫోల్డ్ చేసినట్టుగా చుట్టేసాయి అనమాట. వాటి చుంచువులతో పొడిచేసాయి. ఇంకా వాటి ముక్కులు, కాళ్ళు వీటన్నిటి పెట్టి ఆ పులి శుభ్రంగా పొడిచాయి. ఇక అంతే, ఆ పులి ముందుకెళ్ళలేక అక్కడే చతికిల పడిపోయింది. వెంటనే జింక సేఫెస్ట్ ప్లేస్కి పరిగెట్టి దాక్కుంది. అంటే జింక రక్షింపబడింది. నిజానికి జింక హెల్ప్ చేసింది భల్లూకానికి. కానీ జింకకి హెల్ప్ అందింది ఎవరి వల్ల? పక్షుల వల్ల. ఇదే యూనివర్స్లో జరిగే పాజిటివ్ థింగ్. నిజంగా గమనించండి. మనకి నేచర్ నుంచి హెల్ప్ అందుతూనే ఉంటుంది. మనం పాజిటివ్గా చాలా ప్యూర్ హార్ట్తో కనుక హెల్ప్ చేస్తే ఎవరికైనా అవసరంలో ఉన్నప్పుడు ఏదో ఒక వైపు నుంచి మనకి కావాల్సిన హెల్ప్ దొరుకుతూనే ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు మనం మన పక్కన ఎవరైనా అవసరంలో ఉంటే హెల్ప్ చేద్దాం. ఓకేనా పిల్లలు? ఈ కథలో నీతి ఏంటంటే, మనం ఒకరికి ఉపకారం చేస్తే మనకి మరొకరు ఉపకారం చేస్తారు. ఓకేనా? మర్చిపోవద్దు. మీకు కుదిరినంత వరకు ప్యూర్ హార్ట్తో హెల్ప్ చేయండి. ఇది నేను చేస్తున్నాను, ఇది నేనే చేస్తున్నాను అనే అహంకారంతో మాత్రం ఎవ్వరికి హెల్ప్ చేయొద్దు. దానివల్ల ఏ యూజ్ ఉండదు. మీ మనసంతా ప్రౌడిష్నెస్తో నిండిపోద్ది. అలా కాకుండా నాకు అవకాశం ఇచ్చింది, నేను ఎవరికైనా హెల్ప్ చేయడానికి అవకాశం వచ్చింది అని చాలా పొందికగా, మనస్ఫూర్తిగా, మనసులో ఏ కల్మషం లేకుండా హెల్ప్ చేయండి. ఓకేనా? ఓకే పిల్లలు, బాయ్. మరో మంచి పాడ్కాస్ట్లో మరో కథతో ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? మరి అప్డేట్స్ కావాలంటే పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వాలి కదా. ఫాలో అయిపోతారు కదా మరి. ఓకే పిల్లలు, బాయ్.